రాముడు వారు తిరిగి తన నగరానికి విచ్చేశాడంట. రాముడు వారు నగరానికి విచ్చేసిన ఆనందంలో దశరథ మహారాజు అంగరంగ వైభవంగా నగరంలో వాళ్ళందరినీ కూడా ఊరేగిస్తూ తమ రాజ్యానికి తీసుకురాగానే ఆ యొక్క రాజ్యంలో అనేక ఆనందాలతో ఉండగా కొంతకాలమే గడిచిందంట. కేవలం ఒక 6 మాసాలు గడవంగానే అక్కడికి విశ్వామిత్ర మహర్షి వచ్చాడంట. పేరేందండి? విశ్వామిత్ర మహర్షి. ఈ యొక్క విశ్వామిత్ర మహర్షి ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో దశరథ మహారాజుకి భయం వేసిందంట. ఎందుకయ్యా అంటే ఆయన ముక్కోపి. విశ్వామిత్ర మహర్షి పేరేందండి? ముక్కోపి. ఆయన కోపం ఎక్కువ అనమాట. ఆయన అడిగింది ఎవరైనా ఇవ్వని పక్షంలో ఆయన్ని శపించడమో లేదా దండించడమో చేస్తూ ఉంటాడంట. కాబట్టి ఈయన వచ్చారు, ఈయన ఏమడుగుతాడో మనం ఏమి ఇవ్వలేకపోతాము అని చెప్పి అనేక విధాలుగా పరితపిస్తూ ఉండగా ఆ విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరకు వచ్చి ఈ విధంగా అడిగాడంట. అయ్యా, నేను ఒక యాగం తలపెట్టాను. ఈ యాగం దేనికోసం అండి? లోక కళ్యాణార్థం కోసం యాగం తలపెట్టాను. ఈ యాగాన్ని ప్రతిరోజు కూడా రాక్షసులు చలరా